వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి సన్నిధికి చేరే మార్గం. ఆయన అడ్రస్ ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, LIC కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 8106530630. గురువుగారిని కలిసి మాట్లాడాలి అంటే జనాలు ఎక్కువైనటువంటి కారణంగా కొన్ని టైమింగ్స్ పెట్టారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 11 వరకు, సాయంత్రం పూట 5 నుండి 7 వరకు మాత్రమే. ఈలోపు ఆయన్ని కలిసి మీకున్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఆయన చోటి విన్నవించి పరిష్కరించుకోండి. ఆయన ఎవరు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన మనం చూడలే, ఆయనే ఈ రూపంలో జన్మించాడు. తర్వాత రమణ మహర్షి, ఆయన్ని మనం చూడలే. అలా జిల్లెళ్ళ 3 అమ్మవారు, ఆమెని కొంతమంది చూశారు, కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి యొక్క శక్తి అనేటువంటిది ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిలో ఉంది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. శ్రీకాళహస్తి పోయినప్పుడు గిరి ప్రదక్షిణ రోడ్డు దగ్గర ఆటో ఎక్కి ఈ అడ్రస్ చెప్తే ఆటో వాళ్ళు డైరెక్ట్ ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. త్వరలోనే NRIలు ఆయనకి 2 కోట్లతో ఆశ్రమం నిర్మిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరుడు మహాశివుడి పైన భక్త కన్నప్ప వెనక కొండ మీద గురువుగారికి ఆశ్రమాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ ఆశ్రమమే అత్యాశ్రమం. చూడండి, పేరే విచిత్రంగా ఉంది, అత్యాశ్రమం. అత్యాశ్రమం అంటే పైకి మామూలుగా సామాన్యుల్లాగా కనిపిస్తున్నా కానీ దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళని అత్యాశ్రములు అని అంటారనమాట. దైవికమైనటువంటి శక్తులు ఉంటాయి, పైకి మామూలుగా కనిపిస్తూనే ఉంటారు, కానీ లోపల దైవికమైనటువంటి శక్తులు ఉన్నటువంటి వాళ్ళని అత్యాశ్రములు అని అంటారు. అటువంటి అత్యాశ్రములలో మొట్టమొదటి వారే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఈయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు, ఆయనకి రాత్రిపూట కలల్లో మానవాతీతమైనటువంటి ఏదో దివ్య శక్తి కనపడి ఆమె అడుగుతూ ఉంటే ఈయన చెప్తూ ఉంటాడు, మళ్ళీ ఈయన అడుగుతూ ఉంటే ఆమె చెప్తూ ఉంటుంది. అటువంటివే మౌన భాషణ దివ్య గ్రంథాలు ఎన్నో తయారయ్యాయి. మీరు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు, మౌన భాషణం, దైవేచ్ఛ ఇలాంటి గ్రంథాలన్నీ కూడా కొనుక్కొని వచ్చి ఆ జ్ఞాన ప్రసూనాలని పొందండి. మానసిక ప్రశాంతత అంతే. ఎన్నున్నా కానీ మనశ్శాంతి లేకపోతే అదంతా కూడా లేనట్లే. గురువుగారు చెప్తారనమాట. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఆకాశం ఎక్కడుంది అంటే ఆకాశంలోనే ఉంది. అందుకు నువ్వు ఆకాశాన్నే చూస్తూ ఉండు అని అంటాడు గురువుగారు. లేకపోతే భూమి చూడండి, ఆ భూమినైనా చూడు. భూమి ఎక్కడుంది అంటే ఆకాశంలో ఉంది. భూమి మీద ఎవరున్నారు అంటే మనం ఉన్నాం. కాబట్టి మనం ఎక్కడున్నాము అంటే ఆకాశంలో ఉన్నట్లే లెక్క అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, తత్వశాస్త్రం అనేటువంటిది చెప్తే అసలు అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. అటువంటి తత్వశాస్త్రాన్ని మన సామాన్య పరిభాష, వాడుక భాషలో వివరిస్తూ ఉన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకొకరు ఆ విధంగా చేయటం అని ఇంతవరకు ఎవరు చేయలే, అది చాలా కష్టం. ఆయన చెప్తారు చూడండి, గాడ్ ఈజ్ నాట్ అవర్ నీడ్, అవర్ నీడ్ షుడ్ బి గాడ్. జ్ఞాని ఈజ్ బార్న్, నాట్ మేడ్. హీర్ ఫ్రమ్ దేర్ సాధన, దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి. వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ నాట్, ఇట్ ఈజ్ ద హిల్ ఆఫ్ శివ. The destination of every river is the sea. The destination of every being, God. The author of the play of universe. Director, actors, hero, heroine, background,
ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ ఆల్ ఆర్ గాడ్, నో డౌట్. కాబట్టి ప్రతిదీ కూడా దైవస్వరూపమే. అంతటా దైవస్వరూపాన్ని చూసేటువంటి వాడికి, అంటే అభేద భావం ఉన్నటువంటి వాడికి మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు అని అంటారు గురువుగారు. పైగా ఆయన ఇంకో మాట అంటాడు, అసలు గురు పరంపర అంటారు కదా చాలామంది, గురు పరంపర అని అంటారు చాలామంది. అసలు గురు పరంపర అనేటువంటిది లేనే లేదంటాడు ఆయన. ఉన్నదంతా కూడా శిష్య పరంపరే. గురువు అనేటువంటి శిష్యుడు గురువు అవుతాడు కానీ గురువు శిష్యుడు కాలేడు. జీవుడు దేవుడు అవుతాడు కానీ జీవుడు దేవుడు అవుతాడు కానీ దేవుడు జీవుడు కాలేడు అని అంటాడు. కాబట్టి ఉండేది శిష్య పరంపరే, గురు పరంపర అనేది లేనే లేదు. ఎందుకంటే గురువు అనేటువంటిది సదా ఏకవచనం. 100 మెతుకులు తినవలసినప్పుడు 101 మెతుకు అనేటువంటి తినడం కుదరదు. ఈయన మాటలు చాలా విచిత్రంగా ఉంటాయండి. చూడండి ఏం చెప్పాడు, 100 మెతుకులు తినవలసి వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ నీకు ఏ రోజుకి ఎంత ఆహారం కావాలో, ఎంత ఆహారం ఉంటే నీ పొట్ట నిండుతుండో, నువ్వు ఎంత దూరం నడవగలవో, నువ్వు ఏ రోజు ఏ అన్యాయాలు అక్రమాలు చేస్తున్నావో, మంచి చెడు మొత్తం కూడా ప్రింట్ అనేటువంటిది ఎప్పుడో నిర్ణయించబడింది. ఆ ప్రింట్ ప్రకారమే నీ జీవితం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అది దాని అర్థం అన్నమాట. నీకంతే 100 మెతుకులే తినేటువంటి యోగం ఉంది. అట్లాంటప్పుడు 101 మెతుకుని నువ్వు తినలేవు. అలాగే నీకు 92 శ్వాసలు మాత్రమే పీల్చేటువంటి శక్తి ఉంది. అట్లాంటప్పుడు 90వ శ్వాసతో ఆగుతుందా? ఆగనే ఆగదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అరుణాచలం అంటే అగ్నిలింగం, అనిలాచలం అంటే శ్రీకాళహస్తి వాయులింగం. అగ్నికి వాయువు తోడైంది. ఇక జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి దిగంతాలు వ్యాపిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఇంకోటి అంటాడు గురువుగారు, నీకు నీవే 1 అడుగు ఎడంగా ఉండు అన్నాడు. చూడండి, నీకు నీవే 1 అడుగు ఎడంగా ఉంటే మొత్తం తెలుస్తుంది. నీవు నిద్రపోయేటప్పుడు నీ మంచం అనేటువంటిది శ్మశానంలో ఉంది అనుకోమంటాడు అన్నమాట. చూడండి ఏమంటున్నాడు, శ్మశాన వాసాన్ని గుర్తు తెచ్చుకోమంటున్నాడు. నీ శరీరం మంచం మీద ఇంట్లో కాదు శ్మశానంలో ఉందనే భావం నీలో ఉన్నట్లయితే ఇంకా మరణ భయం అనేటువంటి వాడి ఎవడికి ఉండనే ఉండదు. చెట్లు, ప్రకృతి, ప్రతి దాంట్లో కూడా నీ స్వస్వరూపాన్ని చూసుకో అని చెప్తాడు గురువుగారు. అన్నిటికంటే ఆత్మస్ఫురణ అనేటువంటిదే గొప్ప సాధన. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నప్పటికీ కూడా సముద్ర గర్భం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. అలాగే కష్టాల కడలిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ నిశ్చలంగా నిర్మలంగా ఉంటాడు. అనేక జన్మల యొక్క పుణ్యకర్మ ఫల ప్రభావమే నీకు ఈ శరీరం వచ్చింది. నేను ఇలా పుట్టాను, నా కాలు లేదు, కన్ను లేదు, వికలాంగుణ్ణి, నా ఆకారం ఇలా ఉంది, నువ్వు ఏడ్చినంత మాత్రం ఉపయోగం ఏముంది? ఆయన సృష్టికర్త, నా ఇష్టం అంటాడు. మన బొమ్మలను తయారు చేశాడు అంతే. పెద్ద పెద్ద బొమ్మలను చేశాడు కొన్నిటిని, కొన్ని చిన్న చిన్న బొమ్మలను చేశాడు. కొన్నిటికి జ్ఞానాన్ని పెట్టాడు, కొన్నిటికి జ్ఞానాన్ని పెట్టలా. ఇంకొన్ని బొమ్మలుగా రంగు కొట్టాడు, ఎర్రగా తెల్లగా నల్లగా. ఇంకొన్నిటికి కొట్టలే, మర్చిపోయాడు. వాడు చిన్నపిల్లవాడు ఏ విధంగా అయితే ఆడుకుంటూ ఉండి బొమ్మను నేలకేసి కొడతాడో ఆ విధంగానే మన పరిస్థితి కూడా అన్నమాట. కాబట్టి నీ మరణం కూడా చూడండి గురువుగారు ఏం చెబుతున్నాడు. నీ జీవనం, నీ ధనం, నీ సుఖం, కష్టాలు, భార్య పిల్లలు, చివరికి మరణం కూడా అది ఇప్పుడు ప్రింట్ అయ్యే ఉందన్నమాట. ఆ ప్రింట్ ప్రకారమే నడుస్తూ ఉంది. అయితే ఈ హోమాలు, యజ్ఞాలు, జపాలు దేనికి? కేవలం మానసిక ప్రశాంతత అంతే. ఎన్నున్నా కానీ మానసిక ప్రశాంతత లేకపోతే అవన్నీ కూడా లేనట్లే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ స్కూల్ పిల్లలకు ఉండేటువంటి ఆనందం అనేటువంటిది అసలు ఎవ్వడికి ఉండదు. చూడండి ఎంత హాయిగా నడుచుకుంటూ పోతున్నారో. వాళ్ళకు ఉండేటువంటి ఆనందం ఎవ్వడికి ఉండదు. కల్లా కపటం లేనటువంటి మనస్సు ఆ పిల్లల్ని. అటువంటి వాళ్ళల్లోనే దైవ స్వరూపాన్ని చూడాలి అన్నట్టు అనమాట. అభేద భావం అంటే అది. కుక్క, మనిషి, పంది అన్నిటిలో కూడా అభేద భావాన్ని ఎప్పుడైతే చూస్తాడో
వాడికి మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. అసలు నీవు అనుకునేది ఏది జరగదు. ఆయనదే అదంతా. సంవత్సరాంతం చదివినటువంటి చదువు ఎలా అయితే 3 గంటలలో తేలుతుందో, జీవితాంతం స్మరించినటువంటి స్మరణ కూడా నీ చివరి 3 శ్వాసలలో తేలుతుంది. ఫర్ ద వన్ హూ ఈజ్ విత్ ఈక్వానిటీ దెర్ విల్ నాట్ బి ఫియర్ ఆఫ్ డెత్. యూ షుడ్ ఆస్క్ ఫర్ గాడ్, గాడ్ ఫర్ గాడ్. ద పర్పస్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. కర్త, కర్మ, క్రియా ఈజ్ గాడ్. There is no impossible. The word says that I am possible. Impossible అనేటువంటిదే నేను అవసరమైతే పాసిబుల్ అవుతాను అని చెప్తుందట. There is no impossible to the God. You are agree or not, you are God. If you stop comparing, ఎదుటి వాటితోటి పోల్చుకోవటం మానుకో, you are God. Fear is bondage. చూడండి, అసలు భయం అనేటువంటిదే బానిసత్వం. ఫియర్లెస్నెస్ ఈజ్ మోక్ష. భయరాహిత్యం అనేటువంటిదే మోక్షం అనేటువంటిది అవుతుంది. రిమైన్ వితౌట్ స్పాంజరింగ్ ఆర్ సపోర్టింగ్ ఎనీథింగ్. చూడండి ఏం చెప్పాడు, గౌరవం లేనటువంటి చోట ఒక్క క్షణం కూడా జీవించొద్దు, అక్కడ నిలబడొద్దు అంటున్నాడు అన్నమాట. వాట్ ఎవర్ దట్ హ్యాపెన్ టిల్ ద లాస్ట్ మూమెంట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. నీ జీవితం చివరి క్షణం వరకు, నీ శరీరం కట్టెల మీద పడి కాలిపోయేంత వరకు కూడా అది అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. అందుకే చూస్తే ఆకాశైనా చూస్తూ లేదా భూమినైనా చూడు అంటాడనమాట. నేమ్ అండ్ ఫామ్ ఈజ్ మాయా. అసలు మాయా అంటే ఏం లేదు, నీ పేరు ప్రతిష్టలే ఒక పెద్ద మాయ. అవి ఉండవు, పేరు ఉండదు, ప్రతిష్ట ఉండదు, నీ రూపమే ఉండదు చివరికి. యూ కెన్ గో టు కాశీ, ఓన్ సీ దట్ ప్లేస్, నాట్ శివా. చూడండి చెప్తున్నాడు, కాశీ రామేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకి, శైవక్షేత్రాలకి వద్దంటంలే. ఎందుకని? అక్కడ ఉండేటువంటి కట్టడాలని, అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద శిల్పాలను చూడటానికి పో, దేవుణ్ణి చూడటానికి పో, అంతేగాని దైవ దర్శనానికి పోవద్దు. పొరపాటున ఆయన నీకు దర్శించాడంటే నువ్వు ఇంకేం ఉండవు. నువ్వు బయలుదేరిన ప్లేస్కి రావటం అనేటువంటిది జరగదు. నీ ఇష్టానుసారం కానే కాదు, నా ఇష్టం అని అంటాడు ఆయన, అంతే. యూ క్యాన్ గో టు కాశీ, ఓన్లీ సీ దట్ ప్లేస్. మెటీరియలిస్టిక్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ ఆమ్ ఇన్ ద వరల్డ్. లౌకికంగా అయినట్లయితే నేనే ఈ ప్రపంచంలో ఉన్నాను. స్పిరిచువల్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ ఆమ్ యాజ్ ద వరల్డ్. అది ఆధ్యాత్మికంగా అయినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా నాలోనే ఉంది. ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని, తత్వశాస్త్ర విషయాలని తేలిక భాషలో వివరిస్తూ ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.